Hello everyone, this is Dr. Jahnavi Penamalli, obstetrician and gynecologist, Raghavi Hospital, Kukatpalli. ఇవాళ మనం అబ్డామినల్ బైండర్ అందరూ వినే ఉంటారు. అబ్డామినల్ బైండర్ లేదంటే డెలివరీ తర్వాత బెల్ట్ అంటారు, అబ్డామినల్ ర్యాప్ అంటారు. దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది అసలు ఎవరిలో యూజ్ చేస్తారు అంటే చాలామంది టమ్మీ ట్రిమ్మర్స్ లాగా వాడుకుంటారు. కానీ మనకేంటి ఇంపార్టెంట్ అంటే డెలివరీ తర్వాత అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా ఇద్దరిలో యూజ్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల ఏంటి యూజ్ అంటే మెయిన్గా అబ్డామిన్ సపోర్ట్. ప్రెగ్నెన్సీలో అందరికీ ఏంటి బాగా ర్యాపిడ్గా వెయిట్ చేంజెస్ అనేవి ఉంటాయి. పొట్ట అనేది పెద్దగా అయ్యి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కొంచెం ఫ్లాబీగా అయిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ డ్రాస్టిక్ చేంజ్ వల్ల మెయిన్ కోర్ మజిల్స్ రెక్టస్ మజిల్ అనేవి ఉంటాయన్నమాట మనకి ఇక్కడ సెంటర్లో. అవి సపరేట్ అవుతాయి. సో దానికి సపోర్ట్గా అది మళ్ళీ దాని ప్లేస్కి రావడానికి కంప్రెషన్కి యూజ్ అవ్వడానికి మెయిన్గా అబ్డామిన్ సపోర్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట ఈ బెల్లీ బైండర్స్ అనేవి. అంతేకాకుండా బ్యాక్ మీద స్ట్రెచ్ ఎక్కువ ఉండడం వల్ల పెయిన్ ఉంటుంది ఈ వెయిట్ చేంజెస్ వల్ల. సో ఈ బైండర్ అనేది మనకి బ్యాక్ పెయిన్ రాకుండా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఉన్నా కూడా కొంతవరకు తగ్గించడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా టు మెయింటైన్ ద పోస్చర్, అడిక్వేట్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి. అండ్ ఈవెన్ డెలివరీ వెంటనే బేబీకి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, లాంగ్ అవర్స్ కూర్చోవాల్సి ఉంటుంది, కదలాలి, నడవాలి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సిజేరియన్ అయిన వాళ్ళల్లో కుట్ల దగ్గర కొంచెం నొప్పి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఈ బెల్ట్ వేసుకోవడం వల్ల కొంతవరకు సపోర్ట్గా ఉంటుంది. ఈజీగా బేబీని క్యారీ చేయడానికి, ఫీడింగ్ ఇవ్వడానికి, నడవడానికి. ఒకవేళ వాళ్ళకి తుమ్ము, దగ్గు లాంటివి వచ్చినా ప్రెషర్ పడుతుందనే టెన్షన్ ఉండకుండా ఉంటుంది. అంతేకాకుండా కుట్ల మీద హీలింగ్, ఇమీడియట్గా ఓన్ హీలింగ్ కొంచెం మంచిగా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మెయిన్గా మనకి పెల్విక్ మజిల్స్ కూడా చేంజెస్ వస్తాయి బాడీలో, దానికి సపోర్టివ్గా కూడా ఇది ఉంటుంది. అండ్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే నార్మల్ డెలివరీ వాళ్ళైతే 3 to 4 days ఆఫ్టర్ ద డెలివరీ యూస్ చేయొచ్చు. అండ్ సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళైతే 10 to 14 days తర్వాత, లేదంటే వాళ్ళ కుట్లు అనేది తీసేసిన తర్వాత యూస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇది ఎలా వేసుకోవాలి అంటే ఫస్ట్ దానికి కరెక్ట్ సైజ్ అనేది మెజర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే అంబ్లికస్ దగ్గర, అంటే మనకి బొడ్డు ఉంటుంది కదా, అక్కడ మెజర్ చేసుకోవాలి మన ఎంత సర్కంఫరెన్స్ ఉంది అనేది. దాన్ని బట్టి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక్కొక్క మెజర్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ మెజర్మెంట్ చూసుకొని మీడియమా, లార్జా, ఎక్సెల్లా, డబుల్ ఎక్సెల్లా, ట్రిపుల్ ఎక్సెల్లా తీసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకవేళ కరెక్ట్ పొజిషన్లో వేసుకోకపోయినా, కరెక్ట్ సైజ్ వేసుకోకపోయినా ఉన్న పెయిన్ తగ్గకపోగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది చాలా టైట్గా లేదంటే చాలా లూజ్గా వేసుకుంటారు. చాలా టైట్గా వేసుకున్నప్పుడు దాని మీద ప్రెషర్ ఎక్కువై పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఆయాసపడడం లాంటివి ఉంటుంది. అండ్ ఫుడ్ తీసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఈ బెల్ట్ అనేది వేసుకోకూడదు. మొబిలిటీ ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు లేదంటే నడిచేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. అండ్ కంటిన్యూస్గా ఈ బెల్ట్ అనేది పెట్టుకోకూడదు. అట్లీస్ట్ 2 hours ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్గా పెట్టుకున్నప్పుడు ఆ ప్లేస్లో స్వెట్ అనేది ఇంక్రీజ్ అయ్యి వూండ్ రీజియన్లో మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్గా కొంతమంది పొట్ట పైకి వేసుకోవడం లేదంటే మరీ కిందకి వేసుకోవడం లాగా ఉంటుంది. హిప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ వూండ్ కవర్ అయ్యేలాగా వేసుకుంటే హీలింగ్కి యూజ్ అవుతుంది. అండ్ కుట్ల మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. అండ్ ఇంకా దీనివల్ల ఏంటి అంటే మెయిన్గా చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ బైండర్స్ వేసుకున్నందువల్ల పొట్ట తగ్గిపోతుందని. అది మిత్. ఈ బైండర్స్ జస్ట్ సపోర్ట్కి మాత్రమే, పొట్ట అనేది తగ్గదు. దీనికోసం తర్వాత డెలివరీ తర్వాత ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవచ్చు. కానీ తొందరపడి ఎక్సర్సైజెస్ చేయడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. సూన్ ఆఫ్టర్ ద డెలివరీ రెస్ట్ బాగా ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. కోర్ మజిల్ ట్రైనింగ్ అనేది నార్మల్ డెలివరీ వాళ్ళు 1 month తర్వాత, సిజేరియన్ వాళ్ళైతే 2 to 3 months తర్వాత చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.